హాయ్ అండి. చాలా విచిత్ర పరిణామం జరిగిందండి. 'అన్నా హజారే' మనందరికి తెలిసిందే కదా! కేజ్రీవాల్ శిష్యుడుగా ఉంటాడు. అతని దగ్గరైతే 'అన్నా హజారేకి.' మరి ఆ శిష్యుడు ఓటమినైతే 'అన్నా హజారే' స్వాగతించాడు. చాలా సంతోషం వ్యక్తం చేశాడు. అతని ఓటమిని నేను ఆనందిస్తున్నాను, స్వాగతిస్తున్నాను అయితే చెప్పాడు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ చేసిన అవినీతి పనులు కావచ్చు, లేకుంటే అతన్ని ప్రజల్ని విస్మరించి అతని అత్యాశ కారణంగా అతనైతే ఓటమిని చూశాడనైతే 'అన్నా హజారే' చెప్పుకొచ్చారు. ఎందుకంటే 'అన్నా హజారే' దగ్గర దాదాపు 2010లో ఈ కేజ్రీవాల్ దగ్గర ఉండి కొన్ని పోరాటాలైతే చేయడం జూసాం. అప్పుడు ఆ తర్వాత బయటకొచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఢిల్లీలో గెలవడం జూసాం. మొదటిసారి గెలిచినప్పుడు అన్నా హజారే సపోర్ట్ ఉంది. ఆ తర్వాత మెల్లమెల్లగా అయితే అన్నా హజారే సైడ్ అయితూ ఎళ్ళిపోయాడు. ఎందుకంటే అతను రాజకీయ నాయకుడు ప్రజల సేవ మానేసి అత్యాస కొద్దీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కోవడం గావచ్చు, లేకుంటే ప్రజల్ని అభివృద్ధిలో పాల్గొనకుండా వేరు వేరు వ్యాపకాలతోటైతే ముందుకెళ్ళడం జూసాం. వేరు వేరు రాష్ట్రాలు ఇప్పుడు పంజాబ్‌లో డబ్బుల కోసం ఎంత వెదజల్లాడో మనందరికీ తెలిసిందే. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనైతే ఆరోపణలైతే వచ్చినియి. అన్ని డబ్బులు పంచారు అక్కడ పంజాబ్‌లో గూడా. అక్కడ గెలుపులో డబ్బు పాత్ర గూడా చాలా ఉంది. కానీ వీటన్నిటిని చూసిన అన్నా హజారే అయితే ఈరోజు కేజ్రీవాల్ ఓటమినైతే చూసి చాలా ఆయన సంతోషపడుతున్నాడు. శిష్యుడి ఓటమిని చూసి సంతోషపడుతున్నారు అన్నా హజారే. ఇది చాలా సంచలనంగా మారింది. ఆయన బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఆయన మనసులో ఎంత ఆవేదన ఉంది, ఎంత కేజ్రీవాల్ పైన కోపం ఉన్నదైతే మనకి ప్రెస్ మీట్‌ల ద్వారా అర్థమవుతుంది. ఖచ్చితంగా అందరూ భావిస్తున్నారు. ఢిల్లీ ప్రజలు కూడా భావించారు. లిక్కర్ స్కామ్‌లో ఖచ్చితంగా కేజ్రీవాల్ తప్పు చేశాడనైతే ఢిల్లీ ప్రజలు అనుకున్నారు కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ చూస్తున్నాం. దాదాపు 24 సీట్లకి పరిమితం అవుతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే ఇంత హ్యూజ్ మెజారిటీతో గెలిచి వాళ్ళు ఇంతకుముందు ఇంతకుముందు ఎలక్షన్‌లో. కానీ ఇప్పుడు చూస్తే ఇంత భారీ ఓటమినైతే చూడబోతుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇది కేజ్రీవాల్‌ని మరి ఆ కేజ్రీవాల్ కూడా ఓడిపోతున్నాడు అక్కడ. అది హైలైటు. కేజ్రీవాల్ కూడా అక్కడ ఆల్‌మోస్ట్ ఓడిపోయాడు. ఓటమిలోనే ఉన్నాడు. ఇదంతా చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏందంటే ఖచ్చితంగా ప్రజలు క్లియర్ మెజారిటీ అయితే బీజేపీకి నమ్మి ఓట్లయితే వేశారు. అలానే కేజ్రీవాల్ ఏదైతే సింపతి గెయిన్ చేయాలనుకున్నాడో జైలుకెళ్ళొచ్చిన తర్వాత ఆహ్, నా తప్పు లేకుండా మోడీ కావాలని జైలు పెట్టించాడు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపణలు చేశాడు గానీ, ఆ ఆరోపణలైతే ఢిల్లీ ప్రజలు పట్టించుకోలేదు. బీజేపీకైతే అధికారాన్ని కట్టబెట్టబోతున్నారు.